2014లోనే తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఫోన్ ట్యాపింగ్ జరగకపోతే ప్రభాకర్ రావు విదేశాలకు ఎందుకు పారిపోయాడంటూ ప్రశ్నించారు. హరీష్ రావు, కేటీఆర్ను కేవలం సాక్షులుగానే విచారణకు పిలిచారని తెలిపారు. తప్పు ఎవరు చేసినా శిక్ష పడాల్సిందే అన్నారు జూపల్లి. కేటీఆర్ కూడా ఏమన్నాడు, ఇది చేస్తే చేసి ఉండొచ్చు, బచ్చగాళ్ళు లుచ్చగాళ్ళు ఎవరు ఒకరికో ఇద్దరితో చేస్తే చేసి ఉండొచ్చు అన్నారు. అంటే కేటీఆరే ఒప్పుకున్నట్టే కదా. ఏం కర్మ, ఎందుకు వచ్చింది ఇది? రెండవది, అసలు మీకు ఇచ్చిన నోటీస్ ఏంది? సెక్షన్ 160 సిఆర్పిసి మిమ్మల్ని నేరస్తులుగా పరిగణించలే, మిమ్మల్ని సాక్షులుగా. ఇది వాస్తవమేనా, మీ అంటే ఎందుకు జరిగింది, ఎవరిలా జరిగింది, దీనిపైన మీ యొక్క అంటే వాళ్ళ యొక్క సమాచారాన్ని, కీలక అంశాలని, వాస్తవాలని తెలుసుకోవడం కోసం నోటీస్ ఇచ్చి పిలిచారు. సో ఇది చట్టం అనేది ఎవరికి చుట్టం అనేది కాదు. ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది జరగలేదని మీరు అంటా ఉన్నారో, జరగకపోతే ఎందుకని మరి ఇంటెలిజెన్స్ ఉన్నటువంటి ఆ ప్రభాకర్ రావు గారు సుమారుగా సుమారు 1.5-2 సంవత్సరాల పాటు మరి అందుబాటులో లేకుండా ఇతర దేశాల్లో ఉన్నారు. సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాతనే రావడం జరిగింది. ఇప్పుడు ఏది లేకపోతే, అసలు ఫోన్ ట్యాపింగ్ అనే అంశమే అనేది లేకపోతే ఇటువంటి కోర్టులకు పోయి కోర్టు ద్వారా ఆర్డర్ తీసుకొచ్చి రప్పిస్తేనే వచ్చేటువంటి కార్యక్రమం జరిగినాయి కదా. భయపడాల్సిన అవసరం వచ్చింది. భయం ఎందుకు? భయపడాల్సిన అవసరం ఎందుకు? మీరు మరి ఇటువంటి కార్యక్రమం చేసుకుంటూ ఒకదానికి పొంతన లేకుండా ఈ ప్రభుత్వం ఏదో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము రాజకీయ కక్ష చేస్తున్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగానే రాజకీయ కక్ష చేసేది ఉంటే మిమ్మల్ని ఈ సెక్షన్ కాకుండా ఇంకో అంటే 41A కింద ఇచ్చి పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టి నిజంగానే రాజకీయ కక్ష చేయాలంటే, అంటే పూర్తి చట్టం ప్రకారం ప్రజాస్వామ్య పద్ధతి ప్రకారం చేస్తూ ఉంటే మీరు దుర్మార్గంగా మాట్లాడుతూ మళ్ళీ ఉల్టా చోర్ కొత్వాల్ కూడా దాంటైనట్టుగా మీరు మాట్లాడుతూ ఉన్నారు.